హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అయితే చూద్దాం రండి. ఈ ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. స్వయాన వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారి వివాహం జరిగిన ప్రదేశమే ఈ ఆలయం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా 10 రోజులు సంబరంగా అయితే జరిగాయి. షార్ట్స్లో ప్రతిరోజు వాహన సేవలను డైలీ అప్లోడ్ అయితే చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, వాటిని చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ వీడియోస్ అని లింక్ అని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇక బ్రహ్మోత్సవాల భాగంగా మొదటి రోజు ధ్వజారోహణతో మొదలుపెట్టి ఆ రోజు సాయంత్రం పెద్దశేష వాహనంపై స్వామివారైతే ఊరేగింపు జరుగుతుంది. రెండవ రోజు చిన్న శేష వాహనం, తర్వాత ఆ రోజు నైట్ సాయంత్రానికి హంసవాహనము. అలాగే ప్రతిరోజు సాయంకాలం వేళ పల్లకి సేవలో అయితే స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. మూడవ రోజు సింహవాహనంపై స్వామివారైతే ఊరేగింపు జరుగుతుంది. ఆ రోజు ఈవినింగ్ అయితే ముత్యపు పందిరి వాహనంపై స్వామివారి ఊరేగింపునైతే మనం చూడవచ్చు. అలాగే 4వ రోజు కల్పవృక్ష వాహనంపై స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. అలాగే సాయంత్రం వేళ సర్వభూపాల వాహనం అయితే మనం స్వామివారిని అలంకరణలో పురవీధుల్లో తిరగడం అయితే చూడవచ్చు. ఈ బ్రహ్మోత్సవాల భాగంగా 5వ రోజు మనకి స్వామివారిని మోహిని అవతారంలో అయితే మనం దర్శించుకోవచ్చు అన్నమాట. అలాగే ఆ రోజు సాయంత్రం పల్లకి సేవలో స్వామివారిని మనం చూడొచ్చు. అదేవిధంగా మనకి బ్రహ్మోత్సవాలు అనగానే ఫేమస్గా చెప్పుకునేది స్వామివారి గరుడ వాహనం మరియు రథోత్సవం. అందులో ఈ 5వ రోజు గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు అయితే మనం కనుల విందుగా అయితే చూడవచ్చు. చుట్టుపక్కల ఉండే చాలా ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా నారాయణం వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 6వ రోజు మనం స్వామివారిని హనుమంత వాహనంపై అయితే దర్శించుకోవచ్చు. స్వామివారు ఆ రోజు హనుమంత వాహనంపై తెల్లవారుజామున మరియు ఆ రోజు నైట్కి మనకు గజవాహనంపై స్వామివారైతే ఊరేగింపు జరుగుతుంది. ఇలా ప్రతిరోజు స్వామివారిని ఒక్కొక్క వాహనంపై చూడడం చాలా అయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే మనకు 7వ రోజు సూర్యప్రభ వాహనంపై తెల్లవారుజామున, ఆ రోజు నైట్కి అంటే ఈవినింగ్ వచ్చి చంద్రప్రభ వాహనంపై స్వామివారి ఊరేగింపు అయితే చూడవచ్చు. బ్రహ్మోత్సవాలు అనగానే నేను స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు రథోత్సవం అయితే చాలా ఫేమస్గా జరుగుతుంది ప్రతి ఊర్లో జరిగే బ్రహ్మోత్సవాలలో. అలాగే నారాయణవనంలో కూడా రథోత్సవం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా సంబరంగా అంగరంగ వైభవంగా అయితే జరిగింది. 8వ రోజు మనకి తెల్లవారుజామున రథోత్సవంపై మరియు రాత్రి మనకు హస్వవాహనంపై స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది. అది జరిగిన తర్వాత స్వామివారి కళ్యాణం అయితే దేవాలయంలో మనం చూడవచ్చు. మరుసటి రోజు స్వామివారి చక్రస్నానం అయితే జరుగుతుంది దేవాలయం కొలాలనలో. ఆ తర్వాత 10వ రోజు మనకి ధ్వజారోహణం అయితే పూర్తయి స్వామివారి బ్రహ్మోత్సవం ముగుస్తుంది. నా వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.